హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చిలకడ దుంపల్ని వాటర్ వేయకుండా ఒకసారి ఇలాగా ఉడికించి చూడండి. అసలు చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే ఉడికించి తింటారు. ఈ స్వీట్ పొటాటోస్ వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. చూడండి, నేను వీటిని మట్టంతా పోయే వరకు ఫస్ట్ మనం ఒక అరగంట సేపు వీటిని నానబెట్టినట్టయితే దీనికి ఉన్న ఇసుక కానీ మట్టి కానీ అంతా పోతుంది. శుభ్రంగా వీటిని ఇలాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోండి. నేను ఇలా కుక్కర్లో వేస్తున్నాను. ఏదైనా సరే కొంచెం దలసరిగా ఉన్నది తీసుకుంటే మనకి బాగుంటుంది, తొందరగా కుక్ అయిపోతాయి. వీటన్నిటిని ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో మనం ఆయిల్ యూస్ చేయకుండా కొంచెం హెల్తీగా నెయ్యి వేస్తున్నాను. ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఒక స్పూను బెల్లం వేసాను. వేసుకుని ఇదంతా ఒకసారి కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇది ఆవిరి మీద మనం ఉడికిస్తాం కదా, టేస్ట్ మాత్రం బాగుంటుంది. మనం వాటర్ వేయడం వల్ల వాటర్లోకి దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, ఇలాగ మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికినాయో, అసలు కింద కూడా అసలు మాడదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికినాయో కదా, చూసారా? మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.